మీరు ఓవైసీ స్కూల్ పక్కనే ఒక రామాలయం, అచ్చా, పాతబడిన రామాలయం ఒకటి ఉంది. దాన్ని మీరు లైక్ ఎప్పుడు పండగలు జరిగినా కానీ దాన్ని ఓపెన్ చేసి దాన్ని మంచిగా చేస్తున్నారు. మీకు ఏమైనా థ్రెట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఆ ప్లేస్ సో మీరు అడిగింది ఏంటంటే యాక్చువల్గా అది ఓవైసీ ప్యాలెస్, అక్కడ అయోధ్యనాథ్ దేవాలయం. సో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఓవైసీ ప్యాలెస్ ఆర్ ఓవైసీ ఇల్లు రీసెంట్గా వచ్చింది. అయోధ్యనాథ్ దేవాలయం దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది, ఆ ప్లేస్లో ఉంది. శాస్త్రీపురం అది, అక్కడ హిందూసే ఉంటుండే, అప్పుడు మొత్తం హిందూసే ఉంటుండే. పేరు చెప్తేనే మీకు శాస్త్రీపురం అని ఉంది. కాకపోతే కాలక్రమేణా ఏంటంటే కొంచెం హిందూస్ అందరూ కూడా ఆ ఏరియా నుండి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు అక్కడ భగవంతుడు ఒక్కరే అయిపోయారు. సరౌండింగ్స్ మీరు కూడా వచ్చారు, నాకు తెలిసి మీరు అమోఘన్న మీరు అందరూ విజిట్ చేసినప్పుడు సరౌండింగ్స్ మీకు ఎవరు హిందూస్ కనిపారు. 3 years బ్యాక్ ఏవైతే లడ్డు గోపాల్ మహారాజ్ ఉన్నారో వాళ్ళ ఒక ఆలయాన్ని చూస్తుండే, ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు నేను కూడా సేమ్ ఇట్లానే క్వశ్చన్ అడిగినాను నేను, ఇంతమంది ఇక్కడ మన హిందువులు ఎవరు లేరు కదా, ఎట్లా మన స్వామిని మీరు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే, అసలు హిందువులు వాళ్ళు వీళ్ళు కాదు కదా, ఈ ప్లేసు వేరే మతస్థులు వాళ్ళు కాదు, నా రాముని ప్లేస్ ఇది. ఈ ప్లేస్ కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా నా రాముని ప్లేసు. ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేను ఇక్కడ నుంచి కదలనని చెప్పిండు ఆయన. చాలా మంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, ఆయనని స్వామిని ఇద్దరిని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఫీల్ కాలేడు ఆయన. తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడనే ఉంటుంది. తనకు సోషల్ మీడియా తెలియదు, ఎవ్వరు తెలియదు భయ్. ఆయన చూస్తే మీకు ఒక నరసింహస్వామి, ఒక హనుమంతుడిని చూసినంత అది అనిపిస్తుంది, ఔరా అట్లా ఉంటుంది ఆయనది. సో కొంచెం సిచ్యువేషన్స్ బ్యాడ్ అయ్యి అది బ్యాడ్ అయ్యి ఆయన కాలం చేసిన తర్వాత టెంపుల్ని ఇంకా ఎవరు చూసేటోళ్ళు లేరు. సో మేము చాలామంది పండితుల దగ్గరికి పోతే కూడా ఒక 2 రీజన్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే అక్కడ టెంపుల్లో ఎవరు సరౌండింగ్స్లో హిందూస్ లేరు కాబట్టి, ఏ పొలిటీషియన్ వచ్చి అక్కడ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ప్రామిస్ చేసిపోతారు కానీ చేస్తలేరు, మేము ఇది చేస్తా అని చేస్తలేరు. సో మేమేమనుకున్నాం వేరే ఇంకో రీజన్ ఏంటంటే ఎవరైనా రమ్మంటే ఏరియాని చూసి భయపడుతున్నారు, రాలేకపోతున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు మేము అక్కడ సరే ఎవరు వచ్చినా రాకపోయినా మన కళ్ళ ముందులా రాముడు ఉన్నాడు, మనకు పురోహితం రాకపోతుండొచ్చు కానీ భక్తి మనకు ఉంది కదా, ఖచ్చితంగా మనం ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి మేము ఒక 10 నుంచి 15 మంది టీమ్ అయి డెడికేటెడ్గా ఎవరు వచ్చినా రాకపోయినా ఆ టెంపుల్కి మేము ప్రతి శనివారం పండుగలు ఉన్నప్పుడు పోయి స్వామి గర్భగుడిలోకి పోతాం. మేము స్వామి గర్భగుడిలోకి పోయి స్వామికి సంబంధించిన ధూపదీప నైవేద్యం, మాకు ఏ మంత్రాలు రాకపోయినా శ్రీరామ జయ రామ జయ జయ రామ, తప్పుంటే నువ్వే క్షమించి స్వామి, భక్తి మాత్రమే ఉందని చెప్పి స్వామికి మేము పూజలు చేస్తున్నాం. 3 ఏళ్ళ నుంచి మేము స్వామికి సేవ చేస్తున్నాం. మన హిందూయిజంలో కుల వ్యవస్థ అనేది అంటారు. ఇప్పుడు నేను బ్రాహ్మణుని కాదు, నేను గర్భగుడికి పోతా, నాతో పాటు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా, మా దాంట్లో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నాం, మేము అందరం కూడా ఎస్సీ ఉన్నాం, ఎస్టీ ఉన్నాం, అందరం ఉన్నాం. ఏం ఫీలింగ్ లేదు, మేము అందరం కూడా పోతాం. ఈ గుళ్ళలాగా రాని చెడు ఇదంతా ఏం లేదు, ఇదంతా కూడా అదంతా తీసేయాలి. సో అయోధ్యనాథ్ టెంపుల్కి వస్తే మీరు కూడా ఏ కులం అన్నారని పోయి మీరు గర్భగుడిలోకి వచ్చి స్వామి దగ్గర మీరు సేవ చేయొచ్చు. ఇప్పుడు 3 years నుంచి ఎట్లాంటి థ్రెట్స్ అయితే రాలేవన్న స్వామి, మేము అక్కడ ధైర్యంగా పనిచేస్తున్నాం. ఆ ఏరియాకి వస్తే చాలామంది భయపడతారు. మాకు మా ఇంట్లల్లో కూడా చెప్పారు స్టార్టింగ్ వద్దు అని, బట్ వాళ్ళకి అర్థమైంది మంచి చేస్తున్నాడు భయ్, ధర్మం ఎక్కడ ఉంటాడో వాళ్ళ ఇంకా హనుమంతుడు ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కూడా అపోజ్ చేయలేరు. సమ్ టైమ్స్ కాదు, చాలా టైమ్స్ నేను ఒక్కరిని కూడా వెళ్ళిపోతాను. నాతో పాటు తమ్ముళ్ళు కూడా, మేము ఉండే టీము డిగ్రీ చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు, ఎవరు రాలేరు అనుకో మేము ఒకరిమే వెళ్ళిపోతాం. ఆ టెంపుల్కి పోతాం, ప్రశాంతంగా మేము పూజలు గీజలు అంతా కూడా చేసుకుంటాం. అండ్ గుడ్ థింగ్ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా మనకు కొంచెం సపోర్టివ్గానే ఉన్నారు. అండ్ ఏ ఇన్సిడెంట్ ఇష్యూస్ అయితే ప్రజెంట్ అయితే కాలేవు, బట్ ఇన్ ఫ్యూచర్ ఇంకా డెవలప్మెంట్ అయితే ఏమో తెలియదు మాకు, కానీ ఇప్పటివరకు అయితే ఏం కాలేవు. మేము కూడా చాలా భక్తిగా మనం చేస్తున్నాం. ఆ స్వామి మూర్తి ఏంటంటే పేరే అయోధ్యనాథ్, చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాం, మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి. అట్లాంటి దేశంలో కేవలం 4 మాత్రమే ఉన్నాయి అట్లాంటి మూర్తులు. నార్త్లో అయోధ్యలో ఉంది, ఈస్ట్లో ఉంది పూరిలా, గుజరాత్లో ఉంది, వెస్ట్లో సౌత్లో మన శాస్త్రీపురంలో ఉంది. చాలామందికి తెలియదు, ఒకటే ఏకశిలా విగ్రహంలో దాదాపు 40 మూర్తులు ఉంటాయి. స్వామివారి మూర్తికి సంబంధించిన చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. చిన్నగా చెప్పాలంటే శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు మొత్తం ఒకటే ఏకశిలా విగ్రహంలో 40 పైచిలుకు విగ్రహాలు. జస్ట్ స్వామిని చూస్తే నీకు తెలియకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తే నీకు అంత మంచిగా ఉంటుంది. హైదరాబాద్ చరిత్ర గురించి మాట్లాడాలి అని అంటే అయోధ్యనాథ్ టెంపుల్ని కూడా ఫ్యూచర్లో ఇంక్లూడ్ చేస్తారు. ఖచ్చితంగా చేయాల్సి